హాయ్ గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్‌గా థియేటర్‌లో రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అయితాయో తెలుసుకుందాం గైస్. సో, వీడియోలో ఎళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక గంటని ఆన్‌లో పెట్టుకోండి. సో, ఈ లిస్ట్‌లో ఫస్ట్ ఉండే మూవీ వచ్చేసి 'యక్షిని' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది గైస్. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళకి తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళొచ్చేసి మనకు జూన్ 14థ్ అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి ఈ మూవీనైతే వాళ్ళు డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'అఖిల్' గారు తీసిన 'ఏజెంట్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే ఇంకా అయితే ఓటీటీలోకైతే రిలీజ్ అయితే కాలేదు గైస్. సో, ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో, వాళ్ళ దగ్గర అయితే 'ఏజెంట్' మూవీ అయితే తెలుగులోనే ఉంది విత్ హెచ్‌డీతో ఉంది. సో, మీకు కావాలనుకుంటే వాళ్ళకి జస్ట్ ₹50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరైతే మూవీనైతే డౌన్‌లోడ్ చేసి చూసుకోవచ్చు. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'రాజు యాదవ్' మూవీ అనమాట. సో, ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు 'గెటప్ శ్రీను' గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ కూడా మనకు థియేటర్‌లో చేసి చాలా రోజులైతే అవుతుంది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళొచ్చేసి మనకు జూన్ 21న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'రాజు యాదవ్' మూవీనైతే వాళ్ళైతే ఓటీటీలోకైతే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, 'రాజు యాదవ్' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మనకు జూన్ 21న అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'రజాకార్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో చేసి చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ అయితే ఎప్పుడో అయితే ఓటీటీలోకైతే రిలీజ్ అయితే కావాల్సింది కానీ, ఈ మూవీ అయితే చాలా సార్లు అయితే పోస్ట్‌పోన్ అయితే అవుతూ వస్తుంది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో, వాళ్ళొచ్చేసి మనకు జూన్ 21న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈసారి వాళ్ళు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారట. సో, వాళ్ళే అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో, 'రజాకార్' మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. మనకి ఈ మూవీ వచ్చేసి జూన్ 21న అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'లవ్ మీ ఇఫ్ యూ డేర్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ కూడా మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళకి తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 27న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'లవ్ మీ ఇఫ్ యూ డేర్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే జూన్ 27న అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'బాక్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 21న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'బాక్' మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, 'బాక్' మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మనకు జూన్ 21న అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'బజే వాయ్ వేగం' మూవీ అన్నమాట. సో, ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు కార్తికేయ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకు హిట్ టాక్‌తో అయితే మనకు ఇంకా అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 27న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'బజే వాయ్ వేగం' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'ఐలాండ్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు శివకార్తికేయన్ గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ మనకు థియేటర్‌లో చేసి చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 27న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు సన్నెక్స్‌లో అయితే 'ఐలాండ్' మూవీ అయితే కన్ఫర్మ్‌గా అయితే తెలుగులోనే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'గమ్ గమ్ గణేశయ్య' మూవీ అన్నమాట. సో, ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు ఆనంద్ దేవరకొండ గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ లాస్ట్ వీక్ నుంచెల్లి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'గమ్ గమ్ గణేశయ్య' మూవీని అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే జూన్ లాస్ట్ వీక్ నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన లాస్ట్ మూవీ అప్డేట్స్ 'గంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ అన్నమాట. సో, ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు విశ్వక్సేన్ గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్‌గా డేట్‌ని అయితే వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకు జూన్ 28న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, ఈ మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ అయితే చేయండి గైస్. సో, హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి.